హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ వరల్డ్. లాస్ట్ వీడియోలో భద్రాచలం, పర్ణశాల, పాపికొండలు సో ఇదంతా కూడా ఫుల్ వ్లాగ్ వచ్చేసి అప్లోడ్ చేశాను. సో నన్ను ఫాలో అయ్యే వాళ్ళైతే చూసే ఉంటారు. అండ్ ర్యాండమ్గా వీడియో చూస్తూ నా వీడియో ఓపెన్ చేసిన వాళ్ళ కోసం లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే చూసేయండి. సో మేమైతే మారేడుమిల్లికి భద్రాచలం నుంచి ఈవినింగ్ 5 o'clock అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. 5 to 6 వరకు 1 hour జర్నీ అయితే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత చీకటి పడిపోయింది అండ్ కంప్లీట్గా ఘాట్ రోడ్ అనమాట. అండ్ మొబైల్స్లో కూడా సిగ్నల్స్ లేవు. ఒక అడ్వెంచరస్ జర్నీ అయితే చేసాం మేము. ఎక్కడ టర్నింగ్స్ వస్తున్నాయో అర్థం అవ్వట్లేదు అండ్ ఎలా వెళ్తున్నామో కూడా తెలియట్లేదు అనమాట. ఫాగ్ కూడా వచ్చేసింది. సో ఫైనల్లీ ఒక 1 hour జర్నీ తర్వాత ఒక వెహికల్ అయితే కనిపించింది మాకు ముందర. సో అది చూసిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యామన్నమాట. ఒక 3 hours ఇలాగే జర్నీ చేసి మారేడుమిల్లికి అయితే రీచ్ అయ్యాం. ఇది ఒక అడ్వెంచరస్ జర్నీ అయింది చెప్పాలంటే. చాలా టెన్షన్ పడ్డాం. బట్ ఈ వ్యూ అంతా కూడా మీరు మార్నింగ్ టైంలో ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. బట్ మెయిన్ ప్లాన్ చేసింది ఏంటి అంటే, ఇప్పుడు ఈవినింగ్ టైంలో మేము వెళ్తే నైట్ వరకు హోటల్స్కి వెళ్ళిపోతాం. అలాగే హోటల్స్లో నుంచి ఏమేం ప్లేసెస్కి వెళ్ళాలి అంటే, మార్నింగ్ 4 o'clock గుడిసా అనే ఒక మంచి ప్లేస్ ఉంటుంది. సో అక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ అనమాట. సో వాళ్ళు మార్నింగ్ 4 o'clock మనల్ని పిక్ చేసుకొని 10 o'clock డ్రాప్ చేస్తారు అలాగే మారేడుమిల్లిలో. సో అది ఫస్ట్ ప్లేస్ అనుకున్నాం మేము. అక్కడ నుంచి రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయిపోయి మన్యం వ్యూ పాయింట్, అలాగే సోకులేరు రివర్, జలతరంగిణి వాటర్ ఫాల్స్, అమృతధార వాటర్ ఫాల్స్ అండ్ ఫైనల్లీ పొల్లేరు వాటర్ ఫాల్స్. సో ఇవి చూద్దామని ప్లాన్ చేసుకున్నాం. సో ఇవంతా కూడా మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీలో ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మేము మారేడుమిల్లికి రీచ్ అవ్వడానికి 15 minutes బిఫోర్ ఒక ప్లేస్లో అయితే ఆగాం. సో అక్కడ హోటల్స్ కోసం చూసామన్నమాట. సో అక్కడ టెంట్స్ ఉన్నాయి, మొత్తం టెంట్స్ అరేంజ్ చేశారు. వాష్రూమ్స్ ప్రాబ్లం అవుతుందని వద్దులే అనుకున్నాం. బట్ అక్కడ మేము అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, గుడిసె అనే ప్లేస్ అయితే ప్రజెంట్ స్టాప్ చేసేసారు, క్లోజ్ ఉంది, నెక్స్ట్ సీజన్లో ఓపెన్ చేస్తారంట. సో ఇంకా గుడిసె అయితే వెళ్ళడానికి వీల్లేదని చెప్పారు. సో చాలా డిసప్పాయింట్ అయ్యాం. సో అక్కడ నుంచి ఇంకా మేము మారేడుమిల్లి విలేజ్ లోపలికి వచ్చేసి హోటల్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇదే మేము స్టే చేసిన హోటల్. చాలా బాగుంది. కంప్లీట్గా ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్లో మధ్యలో ఒక చిన్న రేకులతోని ఇలా షెడ్ లాగా వేసి సెట్ చేశారు. అండ్ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైట్ టైం ఈ లైటింగ్స్తో చాలా బాగా అనిపించింది. సో మేము అక్కడ స్టే చేయకుండా కాస్త ముందుకు వచ్చి మంచి పనే చేసామనిపించింది. ఎందుకంటే ఇంత మంచి ప్లేస్ అయితే మిస్ అయిపోయే వాళ్ళం. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారు. అలాగే కంప్లీట్ లైటింగ్స్తో ఇలా మనం ఏం వాటర్ కానీ ఏది అడిగినా కూడా అక్కడ ఉన్న పర్సన్ అయితే మంచిగా రెస్పాండ్ అవుతాడనమాట. మ్యాట్రిస్ కావాలన్నా, ఎక్స్ట్రా ఏమైనా కావాలన్నా కూడా తను మంచిగా అరేంజ్ చేస్తాడు. అండ్ ఆల్రెడీ పక్కన వేరే రూమ్ వాళ్ళైతే మంచిగా క్యాంప్ ఫైర్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎంత మొత్తం గ్రీనరీ, కంప్లీట్ ఫారెస్ట్లో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి రూమ్ అనమాట. డబుల్ కాట్ బెడ్ ఇచ్చారు అండ్ మ్యాట్రిస్ కూడా ఇచ్చారు ఎక్స్ట్రా. సో మా వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారని చూపించలేను. సో మేమైతే ఫ్రెష్ అప్ అయి వెయిట్ చేస్తున్నాం. అండ్ మా వాళ్ళు వచ్చేసి బ్యాంబూస్ చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు. సో మారేడుమిల్లిలో ఫేమస్ బ్యాంబూస్ చికెనే. సో మన్యంపుల్లి రెస్టారెంట్లో చాలా బాగుంది అండ్ తీసుకొని వచ్చారనమాట. అలాగే క్యాంప్ ఫైర్ కూడా అరేంజ్ చేశారు. సో హ్యాపీగా క్యాంప్ ఫైర్ ముందు కూర్చొని మంచిగా వేడివేడిగా ఫుడ్ తింటూ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆల్మోస్ట్ 12 o'clock వరకు ఇక్కడే స్పెండ్ చేసాం. అండ్ ఇది వచ్చేసి బ్యాంబూస్ వెజ్ అనమాట. నేను మా కజిన్ నాన్ వెజ్ తినాం. సో వెజ్ తీసుకొచ్చారు మాకు. అండ్ వాళ్ళు వచ్చేసి నాన్ వెజ్ తీసుకున్నారు. తినేసి మంచిగా కాసేపు టైం స్పెండ్ చేసి పడుకున్నాం. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. ఎలాగో గుడిసె వ్యూ పాయింట్కి అయితే వెళ్ళడానికి లేదు అని మార్నింగ్ 5:30కి లేసేసి
మేమైతే చిల్డ్రన్స్ దగ్గర ఉన్నాం అండ్ మా కజిన్ వాళ్ళు వీళ్ళైతే వెళ్ళారు బయటకి దగ్గరలో ఉన్న వ్యూ పాయింట్స్ చూద్దామని. ఇది మన్యం వ్యూ పాయింట్ కంప్లీట్ ఫాగ్తో నిండిపోయింది, అసలు సన్ రైజ్ అయితే కనిపించలేదంట. ఇంకా పక్కనే ఉన్న కొన్ని ప్లేసెస్ చూసేసి తిరిగి రూమ్కి అయితే వచ్చేసారు. అండ్ మేము 8:30 వరకు మేము కూడా అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాం అనమాట. అండ్ ఇప్పుడు నేను మీకు మారేడుమిల్లి నైట్ సరిగా చూపించలేదు కదా, అండ్ నైట్ జర్నీలో మీకు ఏం కనిపించదు కూడా. సో మార్నింగ్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది ఐ లవ్ మారేడుమిల్లి అని మీకు ఎంట్రన్స్లోనే మారేడుమిల్లి విలేజ్లోకి ఎంటర్ అవ్వగానే కనబడుతుంది అనమాట. అలాగే ఇది రెస్టారెంట్ కూడా ఉంది. అండ్ ఇలాగే స్ట్రైట్గా వెళ్తే వనవిహారీ అని ఇక్కడ మనకి ఇందులో టెంట్స్, హట్స్, హోటల్స్ ఉంటాయి. సో హోటల్స్ అండ్ హట్స్లో ఉంటాయి. అండ్ యాక్చువల్లీ ఇందులో కూడా అడిగాము, ఒక్క హట్లో ఓన్లీ 2 మెంబర్సే ఉండాలన్నారు. అండ్ ఇది వచ్చేసి విజయ రెసిడెన్సీ, సేమ్ దానికి ఆపోజిట్లోనే రైట్ సైడ్లో స్ట్రైట్గా వెళ్తే ఇలా కంప్లీట్గా ఫారెస్ట్లో హోటల్ ఉంటుంది. సో ఇదే మేము స్టే చేసింది నైట్. అండ్ నైట్ చూసినప్పుడు చాలా భయం వేసింది, మార్నింగ్ చూస్తే ఓకే నార్మల్గానే అనిపించింది. సో నైట్ ఆల్రెడీ మేము ఒక అడ్వెంచరస్ జర్నీ చేసి వచ్చాం కాబట్టి, అండ్ కంప్లీట్ ఫారెస్ట్లో ఉండాలంటే పాములు ఉంటాయో ఏముంటాయో చాలా టెన్షన్ పడ్డామన్నమాట. అండ్ చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఇలాంటివి అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి. అండ్ నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇలాగే నెక్స్ట్ రోడ్ పైకి వచ్చేస్తే ఆపోజిట్లో నేను చూపించాను కదా ఐ లవ్ మారేడుమిల్లి, వనవిహారీ, అండ్ ఆపోజిట్లోనే ఇక్కడ మనకి విజయ రెసిడెన్సీ ఉంటుంది. ఈజీగానే ఉంటుంది, అడ్రస్ అయితే ఏం కన్ఫ్యూజ్ అవ్వదన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మేము వ్యూ పాయింట్స్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. వెళ్ళే దారిలో వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయి, మొత్తం ఫారెస్టే, అందుకే ఇక్కడ షూటింగ్స్ అన్నీ చేస్తారనుకుంటా. మా పిల్లలైతే వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం అనేసరికి ఎంతో ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తాయా వాటర్ ఫాల్స్ అని. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తామో చూద్దాం. సో మేమైతే ఫస్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. ఇది వచ్చేసి జలతరంగిణి వాటర్ ఫాల్స్ అనమాట. మొత్తం ఫారెస్టే ఏరియా. సో ఫారెస్ట్లో కంప్లీట్గా ఒక ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ లోపలికి వాక్ చేస్తూ వెళ్తే అక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయంట. సో వెళ్దామని మేమైతే స్టార్ట్ అయ్యాం. జలతరంగిణి జలపాతం. ఇది వచ్చేసి జలతరంగిణి వాటర్ ఫాల్స్ అనమాట. సో వాటర్ ఫాల్స్ ఉంటాయని ఇక్కడికైతే వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ లేవంట, ఏదో లైట్గా ఉన్నాయంటారు. బట్ మనీ మాత్రం 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు అనమాట. సో వెళ్ళి కూడా వేస్టే, వాటర్ లేనప్పుడు లోపలికి వెళ్ళి మనీ పెట్టి ఏం లాభం. సో నో యూస్. ఇక్కడైతే ఏం చూడలేము, బ్యాక్ అయిపోయాం ఇంకా. సో వెళ్ళే దారిలోనే మాకు ఇక్కడే జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గర వన్ ఆఫ్ ద యూట్యూబర్ కలిసారనమాట. సో రైడర్ విఎన్బి అని. సో నేను తన వీడియోస్ చూశాను ఇన్స్టాలో, యూట్యూబ్లో. సో వెళ్ళి మాట్లాడాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ కాసేపు మాట్లాడి పిక్స్ తీసుకొని బయలుదేరామన్నమాట. అండ్ వెళ్ళే దారిలో ఇలా వాలి సుగ్రీవ అని టెంపుల్ ఒకటి కనబడుతుంది. అండ్ అలాగే ఇతని దగ్గర మేము హనీ కూడా తీసుకున్నాం. సో హనీ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అమృతధార వాటర్ ఫాల్స్కి అయితే వచ్చామన్నమాట. కూడా క్లోజ్ ఉంది. ఈవెన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కూడా ఎవరు లేరు. బట్ అక్కడ బోర్డ్ పైన కూడా ఏం రాసి పెట్టలేరు అనమాట. నార్మల్గా టికెట్ ప్రైస్ ఎంత, సో డీటెయిల్స్ ఏం ఎలా ఉండాలి లోపల వాటర్ ఫాల్స్కి వెళ్తే అండ్ ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, సో అది మాత్రమే రాశారు. ఇన్ఫర్మేషన్ చెప్పడానికైతే ఎవరు లేరు. ఎందుకు క్లోజ్ ఉందనేది తెలీదు. సో ఇంకా మాకు మెయిన్గా వచ్చిన ప్లేసెస్ గుడిసా,
క్లోజ్ ఉంది. జలతరంగిణి వాటర్ ఫాల్స్లో వాటర్ లేవన్నారు. అండ్ అమృతధార కూడా క్లోజ్ ఉంది. ఇక చేసేదేం లేదు అని ఇన్ని అవర్స్ జర్నీ చేసి వచ్చిన తర్వాత అన్నీ క్లోజ్ ఉన్నాయంటే కాస్త డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళేదారిలో మంకీస్ చూడండి, బాబోయ్ ఎక్కడ దిగాలన్నా భయం వేస్తుంది. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మన్యం వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. ఆల్మోస్ట్ మీరు కొండలు పైన స్కై ఆకాశం ఆ రెండు కలిసినట్టుగా కనబడుతుంది. అంత బాగుందన్నమాట వ్యూ. ఆల్రెడీ ఇది నేను మార్నింగ్ వ్యూ మా వాళ్ళు వెళ్ళింది చూపించాను కదా, అప్పుడు మొత్తం ఫాగ్ ఉంది, ఏం కనిపించలేదు. ఇది అరౌండ్ 10:30 అలా ఆ టైంకి చూడండి ఎంత బాగుందో. అండ్ వెదర్ కూడా చాలా బాగుంది, ఎక్కువ సన్లైట్ లేదు. అండ్ కొండలు గ్రీనరీ చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పాములేరు వాగ్ అనమాట. అండ్ వెళ్ళే దారిలోనే ఉంటుంది. బట్ ఇక్కడ బోర్డ్ పైన క్లియర్గా రాసింది ఏంటి అంటే ఇందులోకి అయితే దిగకూడదు. ఇప్పటికీ అరౌండ్ 35 మెంబర్స్ అయితే చనిపోయారంట. ఎందుకంటే ఇందులో భయంకరమైన ముసళ్ళు ఊబులు ఉంటాయి. సో అస్సలు దిగకూడదని పక్కన బోర్డ్ పైన అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో పైన నుంచే అంటే బయట నుంచే ఈ వ్యూ పాయింట్స్ అన్నీ చూసి ఎంజాయ్ చేయాలంతే. అండ్ ప్లేస్ అయితే చాలా బాగుంది. కంప్లీట్గా ఇలా వాగులాగా గ్రీన్ కలర్ బ్లూ కలర్ అలా వాటర్ అయితే ఫ్లో అవుతుంది. అది దిగాలనిపిస్తుంది చూస్తే, బట్ అస్సలు వెళ్ళకూడదు, డేంజరస్ ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ సోకులేరు రివర్కి అయితే వచ్చేసాం. అండ్ ఇది వచ్చేసి మధ్యలో ఇలా బ్రిడ్జ్లా ఉంటుంది. అండ్ అటు ఇటు రివర్ అయితే ఫ్లో అవుతుందన్నమాట. కిందకి దిగడానికి ఛాన్స్ అవుతుంది, బట్ దిగకూడదు అన్నారు. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ కాస్త డేంజరే, ఎందుకంటే ముసళ్ళు అవి ఉంటాయని అంటున్నారు కదా. బట్ మేము చిల్డ్రన్స్ అండ్ మేమైతే వెళ్ళలేదు. ఓన్లీ మా కజిన్ వాళ్ళు వెళ్ళి ఇలా ఒక 5 minutes అలా కాసేపు ఇలా స్పెండ్ చేసి వచ్చారు. ఎందుకంటే వాటర్ చాలా బాగున్నాయి, క్రిస్టల్ క్లియర్గా ఇలా ఫ్లో అవుతున్నాయి. చూసిన తర్వాత ఎవరికైనా వెళ్ళాలని అనిపిస్తుంది కదా. సో ఎక్కువసేపు అయితే ఉండలేరు, జస్ట్ ఇలా ఒక 5 minutes వెళ్ళేసి కాసేపు స్పెండ్ చేసి వచ్చేసారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సోకులేరు వ్యూ పాయింట్ అనమాట. సోకులేరు రివర్ నుంచి కాస్త ముందుకు వస్తే ఈ వ్యూ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే ఆ రివర్లో దిగకూడదు అంటున్నారు కదా. సో హెచ్చరిక బోర్డ్స్ కూడా రాసి పెట్టారు. అయినా కూడా వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ చిల్డ్రన్స్ని వాళ్ళనైతే అస్సలు తీసుకెళ్ళట్లేదులే, కానీ ఓన్లీ బాయ్స్ అలా వెళ్ళి తీసుకొని వస్తున్నారనమాట. అండ్ ఎక్కువసేపు స్పెండ్ చేయకుండా ప్రికాషన్స్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళేసి వస్తే బెటర్, ఎందుకంటే ఇవన్నీ కూడా రిస్కీ ఏరియాసే. ఇది చూడండి వెనకాల రాక్ అండ్ గ్రీనరీ అండ్ 3 sides నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అయితే. మేము అక్కడ సోకులేరు రివర్కి వెళ్ళలేదు, కానీ ఈ వ్యూ పాయింట్ దగ్గర అయితే చాలా టైం స్పెండ్ చేసాం. అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, వెళ్దాం అనుకున్నాం. బట్ అప్పటికే 3 అవుతుంది టైము. సో లేట్ అయిపోతుందని ఇంకా లంచ్ చేసేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళామన్నమాట. సో మోతుగూడెం పుల్లూరు వాటర్ ఫాల్స్. సో ఫైనల్లీ ఇది కాస్త డిస్టెన్స్ ఎక్కువగానే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 30 kilometers అలా ట్రావెల్ చేసి అగైన్ ఈ పుల్లూరు వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు డౌట్గానే ఉంది. సో ఇప్పటికే 2 వాటర్ ఫాల్స్ అయితే క్లోజ్ ఉన్నాయి, ఇది కూడా ఉందా లేదా అనేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మెంబర్స్ అయితే కనబడుతున్నారు. అండ్ వీళ్ళని అడిగితే వాటర్ ఉన్నాయన్నారు. సో ఇంకా హ్యాపీగా ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. అండ్ లోపలికి 200 meters అన్నారు. సో ఏమైనా క్లాత్స్ టవల్స్ ఏమైనా అవసరం ఉంటే తీసుకోవచ్చులే అని జస్ట్ ఒక 2 towels అయితే తీసుకొని స్టార్ట్ అయ్యాం. వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది దారి, అస్సలు అవ్వట్లేదు. తీరా వెళ్తే ఆల్మోస్ట్ 1 kilometer అయితే నడిచామన్నమాట. సో ఆఫ్టర్ 1 kilometer తర్వాత మాకు వాటర్ ఫాల్స్ సౌండ్ వినిపించింది.
ఇక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయి ఇలా. సో రాళ్ళపై నుంచి మెల్లగా నడుచుకుంటూ సో వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో వాటర్ ఇలా పడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో మా పిల్లలు ఆగట్లేరు. ఫస్ట్ వాళ్ళనైతే కాసేపు ఆడిపించేసి తర్వాత వాళ్ళకి డ్రెస్సెస్ చేంజ్ చేసిన తర్వాత ఇంకా మేము కాసేపు ఆడుకున్నాం అనమాట. సో ఫైనలీ 5 o'clock వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ప్లేస్ మాత్రం ఆసమ్ ఉంది, మంచి వాటర్ ఫ్లో అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నాతో పాటు మీరు కూడా వచ్చేసి ఎంజాయ్ చేయండి. సో హ్యాపీగా మేమైతే ఎంజాయ్ చేసాం. ఇలా జరిగింది మా ట్రిప్. అండ్ ఈవినింగ్ 5 o'clock వరకు మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అండ్ మార్నింగ్ 5:30 వరకు మా ప్లేస్కి అంటే షాద్నగర్ రీచ్ అయిపోయామన్నమాట హ్యాపీగా అండ్ సేఫ్గా. అండ్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.